వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె పట్టణం స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇల్లందు మండలంలోని కొమ్రారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు ఏఎస్పీ. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ వర్గాలు, దేవాలయ బృందం వారు ఆహ్వానం పలికారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఎంత తీసుకోరా? సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రీనగర్లో గల TSWRS గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష పాయింట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రాజయ్య హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుల్తానాబాద్కు చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని పాఠశాలలో పరీక్ష ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి దాతగా అడిచెర్ల శ్రీధర్ తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువు ప్రధాన ఆయుధమని, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు.
మీకు 10th క్లాస్ పిల్లలకు సొసైటీ నుండి ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే మేము కూడా మీలాగా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళమే, మేము ఎడ్యుకేషన్ వల్లనే ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాము. టీచర్స్ అయ్యిండు, హెడ్ మాస్టర్, ఎంఈఓ, ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు, స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవా కార్యకర్తలు అందరూ కూడా మన పాఠశాల నుండి వచ్చినటువంటి వాళ్ళమే. మరి సమాజము నుండి మనము చిన్న స్థాయి నుండి ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మళ్ళీ సమాజం కోసం ఏదైనా చిన్నగా హెల్ప్ చేయాలి, మనకు వీలైనంత హెల్ప్ చేయాలి. ఆ ఉద్దేశంతో తను చదువుకునేటువంటి పిల్లలకు మరి ఎగ్జామినేషన్ మెటీరియల్ కానీ ప్యాడ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. తన గురించి చెప్పాలంటే ఈ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ ఎంతోమంది పేదవాళ్లకు కరోనా టైం లోపల చాలామందికి మేమైతే వాట్సాప్లలో ఫోటోలు చూసినాం, పేపర్లో చూసినాము. అప్పుడు కరోనా కాలం లోపల బయటికి వెళ్ళలేని పరిస్థితి, చాలామంది కూడా వాళ్ళ ఉద్యోగాలు డిస్టర్బ్ అయిపోయి, వాళ్ళ పనులు ప్రతిరోజు చేసుకునే కూలి పనులు డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి తిండికి లేనటువంటి పరిస్థితులలో తను కొంతమందిని సమీకరించి వాళ్ళ ద్వారా డోనర్స్ ద్వారా వాళ్ళకు బియ్యము, తర్వాత ఇంకా నిత్యావసర వస్తువులు, పూర్తిగా ఇంకా లేని వాళ్ళకు దుస్తులు, బట్టలు ఇవ్వడము, తర్వాత మెడిసిన్స్ ఇవ్వడము, ఇంకా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం. ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఉద్దేశంతో ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ఓఎస్డీ ములుగు ఏఎస్పీ ఏటూరు నగరంలో ఓవర్లోడ్ అక్రమ రవాణాపై పోలీసు నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరగాలని ములుగు ఓఎస్డీ మహేష్ గీతే అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి సతీష్, ఫ్యాబ్రికేషన్ ఫోటో సెషన్ శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పిలుపు మేరకు వలసపాకలలో ఈ నెల 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వలసపాకల జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేయుచున్నారు. బలవంగా మనందరం కూడా ఆయన బలపరుస్తూ ఈ ఓటు ఎవరైతే ఉన్నారో మన వలసపాకల్లో సుమారుగా 700 మంది ఉన్నారు. వాళ్ళకి ఈ అవగాహన గురించి మేము అవగాహన సదస్సు పెట్టాలని మేము ఎదురుకొచ్చాం. ఈ ఓటు ఎవరు పడితే వాళ్ళు ఎలా వేశారంటే, లాస్ట్ టైము టిక్ మార్క్ ఒకరు పెట్టారు, ఇంటూ మార్క్ ఒకరు పెట్టారు, ఏదో చుక్క అని చెప్పి చుక్క పెట్టారు. కొంతమంది అయితే సిగ్నేచర్ చేశారు. ఇంకొంతమంది అయితే బ్యాలెట్ నమూనా ఏదైతే అంకి వచ్చిందో అంకి అక్కడ తీసుకెళ్లి క్యాండిడేట్ పక్కన వేస్తారు. ఇవన్నీ ఇన్వాలిడ్ అండి. దయచేసి మీ ఓటు ఇలా ఈ
ఈ గీత ఎలా అయితే ఉన్నదో ఈ రాజశేఖర్ గారు పేరు దగ్గర నుంచి ఈ ఫోటో దగ్గర నుంచి నిలువు గీత ఇలా ఉన్నదే వ్యాలిడ్ అవుతుందండి. దయచేసి మీరు గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ ఇలాగే ముందర మనకి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక ఆయనకి ఇలా చేయడం వల్ల 2000 ఓట్లతో ఆయన పరాజయం పొందాడు. 8000 ఓట్ల వరకు ఇన్వాలిడ్ అయిపోయినాయండి. అందరూ కూడా ఓటు చదువుకున్నాం, మనం డిగ్రీ చదివాం, అన్ని చేసాం, కానీ ఈ ఓటు వేయడం రాక మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. సో దయించి అందరూ కూడా ఈ నిలువు గీత ఓన్లీ ఒకటే, మొదటి ప్రాధాన్యత ఓటు మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు దగ్గర మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి అన్నట్టుగా నిలువు గీతగా వేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామంలో హరిత ప్రేమికుడు కేసీఆర్ జన్మదినాన్ని మొక్కలు నాటుతూ వృక్షార్చన రూపంలో జరుపుకోవాలని తాము ఇచ్చిన పిలుపు మేరకు 7 సంవత్సరములు బుడ్డోడు బాలిన సాహిద్ గౌడ్ వాళ్ళ తాత అయిన గడ్డం పుల్లారావు ఇంటి ప్రాంగణంలో 3 మొక్కలను నాటి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. పాల్వంచ మండలం బోరు గ్రామానికి చెందిన గౌతమ్ అనే యువకుడు 2 సంవత్సరాల క్రితం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కూతురు కావ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. తన భర్తతో గొడవపడి ఇటీవల కావ్య తన 2 పిల్లలతో రామచంద్రునిపేటలోని తన తల్లి గారింటికి వచ్చింది. తన పిల్లల్ని చూడడానికి గత 14 రోజుల క్రితం రామచంద్రపేటకు వచ్చిన గౌతమ్ అత్తమామ బామ్మర్దులు దాడికి దిగారు. ఈ క్రమంలో తన ఒంటిపై మంటలు చెలరేగాయి. ఈ మంటలకు తట్టుకోలేని గౌతమ్ నీళ్ల హౌస్లో దూకాడు. గ్రామస్తుల సహకారంతో కొత్తగూడెం అక్కడి నుండి ఖమ్మం ఆసుపత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న ఉదయం మరణించాడు. అయితే గౌతమ్ను అత్తమామ బామ్మర్దులు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారని గౌతమ్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కొడుకుని హత్య చేసిన అత్తమామలు బామ్మర్దులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోర్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతే మరి ఎక్కడనే బారి పోతాం, ఒడ్లు పండించుకున్నా అసలు ఎక్కడనే బారిపోతాం. ఆ రోజుల్లో చనిపోయినా పోయినా 11:30-11 మధ్యలో పోయినా. మళ్ళీ పెట్టరా కొత్తగా. నా కూతురు, నా భార్య, వీళ్ళందరూ, మా భార్య నా పిల్లగాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది.
ఎందుకంటే ఈ ఆస్తి కోసం వీటి కోసం నన్ను ఊరికే చిత్రహింసలో పెట్టి అక్కడి నుంచి ఇక్కడ రానివ్వకుండా నన్ను అక్కడే ఉంచుకుందామని ప్లాన్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ అమ్మోళ్ళు. ఎప్పుడు పోయినా గొడవలకే దారితీస్తున్నారు. అట్లా రీసెంట్గా మొన్న అట్లే వెళ్ళిన పిల్లగాళ్ళని చూసుకుందామని. పిల్లగాళ్ళని చూసొద్దామని వెళ్తే ఏమైంది, డోర్ కొడితే డోర్ తీయకుండా కిటికీలోంచి చూసి ఎంత విరిచినా లేకుండా కిటికీలోంచి చూస్తున్నారు. పోయి డోర్ కొడితే తీయలే. డోర్ కొడితే మళ్ళీ తీసి సడన్గా మీద పెట్రోల్ పోసారు. కార్తిక్, నితీష్, మా మామ వెంకటేశ్వర్లు పోసి అగ్గిపళ్ళు అంటించారు. ఎంతసేపు డోర్ కొట్టినా నితీష్, కార్తిక్ వీళ్ళు డోర్ గట్టిగా పట్టుకొని ఎంత నెట్టినా తీయట్లే. మన భయంతో ఒళ్ళు మంటతో వాళ్ళ దగ్గర ఉంటే నా పిల్లగాళ్ళు పాడవుతారు, నా పిల్లగాళ్ళకి బాగోలేదు, మంచి చెడు లేదు, తాత అంటే తెలియదు, ఏదంటే తెలియదు, అంత కఠినంగా పెంచుతున్నారు. ఒక పెదనాన్న అంటే తెలియదు వాళ్ళకి. అసలు పిల్లగాళ్ళకి వెళ్ళి ఎవరు తెలియకుండా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాగా పిల్లగాళ్ళకి కూడా టార్చర్ లాగా అయిపోయింది. పిల్లగాళ్ళని అంతా వేధిస్తున్నారు. కేసీఆర్ కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేటీఆర్. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు, కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని, ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒకటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో
అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం శ్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు ధర్నా నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు. నాడు కుటుంబం అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచుతామంటూ అబద్ధపు హామీలు ఇచ్చి తమను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతున్నా కూడా అంగన్వాడీ వర్కర్ల జీతాలు అందించడంలో ప్రభుత్వం స్పందించడం లేదని, అందుకే తమ ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. చైర్పర్సన్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శిని. నేను నా పేరు వెంకటలక్ష్మి. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేసినాము. సమ్మె కాలంలో కొన్ని అయితే సాధించుకున్నాము. మేము సమ్మె చేసేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ, జనసేన, టీడీపీ ప్రభుత్వాలు వచ్చినారు మా సమ్మె దగ్గరికి. వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే మీకు వచ్చిన వెంటనే మీ కష్టాలు ఏంటివో మేము తీరుస్తాము, మీకు ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కానీ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి కనీసం అంటే సంవత్సరం అవుతుంది. ఎక్కడే కానీ అంగన్వాడీలకు ఎక్కడే కానీ జీతాలు పెంచడం కానీ, అంగన్వాడీలకు మెరుగైనవి ఏవి చేయడం లేదు. ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏదో చేస్తాదంటే కానీ ఏది చేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము పోరాటాలు తప్పడం లేదు. మేము పోరాటాలు చేస్తే తప్ప ఏదే కానీ మాకు 1 రూపాయి పెంచడం లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ మినీ వాళ్ళకైతే మెయిన్ వర్కర్ల పని ఉంది, కానీ వాళ్ళకైతే జీతాలు తక్కువ. ఎక్కడైనా పోవాలన్నా వాళ్ళకు ఇబ్బందిగానే ఉంది. కాబట్టి వాళ్ళని మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ అది లేదు. జీతాలు పెంచుతామన్నారు. పక్క రాష్ట్రము గ్రాడ్యుయేట్ అమలు చేస్తామన్నారు. గ్రాడ్యుయేట్ అమలు లేదు. పెన్షన్ సౌకర్యం లేదు. సంక్షేమ పథకాలు మేమేమో ఏవి రావడంలే. మాది ఆన్లైన్లో మా ఆధార్ నెంబర్ కొడితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కనీస వేతనం 26,000 కావాలి ఒక కుటుంబం బతకాలంటే. కనీసం అంటే ఆడ చూస్తే ఆయాలకు కానీ పెన్షన్ ఇవ్వడంలే. అంటే ఏమన్నంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి మీకు రావడం లేదమ్మా అంటున్నారు. వాళ్ళ భర్తలకు వచ్చినా కానీ నీ భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నీకు సంక్షేమ పథకాలు వర్తింపవు అనే విధంగా ప్రభుత్వం మారుతుంది. కాబట్టి మేము ఇలా అడుక్కోవడం మాకు అవసరం లేదు. మమ్మల్ని కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మాకంటూ కనీస వేతనం 26,000 ఇస్తే మేము ఏ ప్రభుత్వానికి ఇట్లా వచ్చి అడుక్కుంటే ప్రసక్తే ఉండదు. కాబట్టి మేము గవర్నమెంట్కి ఒక్కటే చెప్పేది ఏంటంటే మా కష్టం విని మా కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. కనీస వేతనము 26,000 సుప్రీంకోర్టే ఇచ్చింది. వాళ్ళకు అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి అని. అది కానీ ఎక్కడ ప్రభుత్వాలు ఎక్కడ పలకడం, సుప్రీంకోర్టు ఇస్తుంది, న్యాయ సంస్థలు చెప్తున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అంగన్వాడీలకు గొర్రెతో ఒక బెత్తడే అన్నట్టు మా జీతం చాలని జీతము. ఇప్పుడు మార్కెట్ పోవాలంటే ఎంత సరుకులు వస్తున్నాయంటే కనీసము ఈ ధర అనుకూలంగా కానీ మెను చార్జ్ చేయడం మా వాళ్ళకు కూర బిల్లులు కానీ, గ్యాస్ బిల్లులు కానీ ఎక్కడే కానీ ఫస్ట్ 5-6 ఏళ్ల ముందు ఏ మెను ప్రకారం ఉందో అదే డబ్బులే ఇస్తున్నారు. కానీ ఎక్కువ డబ్బులు ఇవ్వడంలే. 2017 నుంచి టీఏడిఎల్ కానీ 1 రూపాయి రావడంలే. మేమేమో ప్రాజెక్ట్ మీటింగ్లకు వస్తాము, సెక్టార్ మీటింగ్లకు వస్తాము, లేదు సెల్లులు ఏదైనా పనింది రావాలంటే పరిగెత్తుకుంటూ వస్తాము. కానీ మా సొంతమే పెట్టుకోవాలా. మాకు వచ్చే 11,500 జీతంలో మేము పిల్లలకు పెట్టుకోవాలా, మా హౌస్ రెంట్లు పెట్టుకోవాలా, గ్యాస్ బిల్లులు పెట్టుకోవాలా, ఛార్జీలు పెట్టుకోవాలా.
ఇన్ని దానికి మా కుటుంబాలు కానీ బతకాలి కదా. అందుకనే మేము ప్రభుత్వాన్ని ఒక్కటే ఉంటున్నాము. కనీసం 26,000 ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తాలి, సుప్రీంకోర్టు ప్రకారము గ్రాడ్యుయేట్ అవ్వాలి. సిటీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.